జీనన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నిటి కూడా చాలా వేడెక్కుతున్నటువంటి తరుణం ఉంది. ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాజకీయం సంబంధించి మరింత స్పీడ్ పెంచిందని చెప్పాలి. ఈ తరుణంలో బీసీ వర్గం ఏదైతే ఉందో బీసీ వర్గం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మెయిన్ ముఖ్యమైనటువంటి వర్గం అని చెప్పుకోవచ్చు. బీసీ వర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లా వాస్తవులు తొండమల్ల పుల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేసి అనేకమైన ఉద్యమాలు చేసి ఒక బీసీ వర్గంతో పాటు ప్రతిసారి కూడా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పి అండగా నిలబడి మరియు నాయి బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి వాళ్ళ కార్యకలాపాలు దగ్గరుండి చూసుకోవడం కానీ మరి వాళ్ళకి సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ అండగా ఉన్నా అని చెప్పి వినిపించేటువంటి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక పేరు తొండమల్ల పుల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు ప్రస్థానం ఎలా మొదలైంది, మరియు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఆయన ఇచ్చినటువంటి పదవి కీలకమైనటువంటి పదవి, దీన్ని తీసుకుంటే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఆయనకు రావడం జరిగింది. దీనికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు అధికారం ఇవ్వడం కూడా జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, మరియు నాయి బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి వారి యొక్క కృషికి మరియు అభివృద్ధికి ఎలా తోడ్పడబోతున్నారు వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ముందుగా G9 న్యూస్ ప్రేక్షకుల నుంచి మరియు మా యజమాని నుంచి మీకు శుభాకాంక్షలు. సార్ తొండమల్ల పుల్లయ్య గారు ప్రస్తుతానికి అయితే చిత్తూరు జిల్లాలో రాజకీయ పరంగా కానీ మరియు అన్ని వర్గాలు కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు రాజశేఖర రెడ్డి సారు పరిచయం అయినప్పటి నుంచి కూడా గతంలో వారితో పనిచేయటం కూడా 2 సంవత్సరాలు అనుభవం ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావటం, ప్రజలు ఆయనకి పట్టం కట్టడం, 151 సీట్లు సంపాదించిన తర్వాత ఈ 4 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంటూ నాయ బ్రాహ్మణుల యొక్క సమస్యలపైన వారి యొక్క జీవన ఉపాధిని పెంపొందించడానికి ఏం చేయాలి ఏంటి అనే దాంట్లో భాగస్వామిని అయ్యి ఇప్పటిదాకా జరిగినటువంటి దాదాపు 6 కార్పొరేషన్ బోర్డు మీటింగ్లు అన్నిటిలో కూడా మేము ఎక్కువ సమస్యల్ని అంటే నాయ బ్రాహ్మణులకి మనం ఏం చేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళ అభివృద్ధి కోసం ఏదైతే పాటుపడాలో దాంట్లో భాగంగా ఈరోజు 15 నెంబర్ జీవోని తెచ్చాం. అలాగే 110 జీవోని దేవాలయాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణకు సంబంధించిన వృత్తిదారులందరికీ కూడా వాళ్ళకు ఉద్యోగ భద్రతని దాన్ని ఇవ్వటం కోసం మేము కృషి చేసాం. ఈరోజు గ్రామాల్లో కానీ టౌన్లలో కానీ మంగళి భజంత్రి అని చెప్పి పిలవకుండా నాయి బ్రాహ్మణే అని పిలవాలి, మా కుల సర్టిఫికేట్ నాయి బ్రాహ్మణే అని ఇవ్వాలనే దాంట్లో కూడా మేము బోర్డు సమస్యలో తీర్చి దాన్ని జీవో దాటం చేయింది. ఈ 4 సంవత్సరాల తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో వాళ్ళ దయతో నాకు నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి కోసం వారి పార్టీ కోసం నాయ బ్రాహ్మణుల సమస్యల కోసం బీసీల సమస్యల కోసం నిరంతరం మళ్ళా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేంత వరకు వాళ్ళ కోసం పాటుపడతానుంటాను. ఆయన ఇచ్చేందుకు నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. సార్ ఇంకో అంశం కనుక తీసుకుంటే దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేయడం జరిగింది, మరియు ప్రస్తుతానికి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పనిచేయడం జరిగింది. ఈ 2 పార్టీలకు సంబంధించి అయితే నాయి బ్రాహ్మణులకు సంబంధించి వాళ్ళ సమస్యలను కూడా తీసుకెళ్లారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఉద్యమంలో కూడా మీరు తోడుగా ఉండడం జరిగింది. 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ పదవి రావడం అనేది మీ ఆశయం ఫలించిందని చెప్పుకోవచ్చా? ఆశయం ఏం లేదు, కృషి ఫలితమే ఇది. కృషి ఫలితం ప్లస్ పార్టీకి నిబద్ధ కార్యకర్తగా పనిచేయటం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యతలు నాకు పెట్టారు. దాంట్లో భాగంగా ఈరోజు నాయ బ్రాహ్మణులకు కావాల్సినటువంటి సమస్యలు అన్నిటి మీద గతంలో వారి సమస్యలన్నీ కూడా నేను ఇంటింటికి తిరిగి తెలిసినటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనము ఆ నాయ బ్రాహ్మణుల్లో మార్పు తేవాలి, ఆ మార్పుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ గతంలో ఇప్పటికీ దగ్గరగా 75 సంవత్సరాలుగా 76 సంవత్సరాలుగా వస్తుంది స్వతంత్రం వచ్చి, కానీ నాయ బ్రాహ్మణుల తలరాతలు మారిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వాళ్ళ తలరాత మారే. ఈరోజు 1100 చిల్లర దేవాలయాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఎండోమెంట్ దేవాలయాలు ప్రతి ఒక్క బోర్డులో అంటే టీటీడీకి సంబంధించినటువంటి పెద్ద దేవాలయం, ప్రపంచంలో పెద్ద దేవాలయం అయినటువంటి టీటీడీ సంస్థలు కూడా ఈరోజు బోర్డు నెంబర్గా వేసి ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి నాయ బ్రాహ్మణులు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతాభావంతో ఉండాలి. వాళ్ళని ఇంకా 30 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతిదీ ఒక్కటే. నాయ బ్రాహ్మణులు అంటే ప్రతి షాపు, కటింగ్ షాప్ కానివ్వండి, వాయిద్యాల కానించి కావండి, దేవాలయాలు కానీ ప్రతి దగ్గర నాయ బ్రాహ్మణుడు ఉంటాడు. వీళ్ళందరూ కూడా నోటి మాటే
అది ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రేపొద్దున మళ్ళా ఎలక్షన్లో ఎన్నికల ముందు తీసుకుపోవటానికి ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని చెప్పేదానికి ఒక మౌత్ స్పీకర్గా ఈరోజు నాయ బ్రాహ్మణులు నిలవబోతున్నారు. దాంట్లో భాగంగా నాకు ఇచ్చిన ఈ చైర్మన్ పదవిని కూడా ఈ 6 నెలల ఎలక్షన్ల లోపే జిల్లాలో ఉండేటువంటి అన్ని జిల్లాలు కూడా తిరిగి నాయ బ్రాహ్మణులకు మనం చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి, ఇంకా ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కూడా కృషి చేస్తాం. సార్, ఇంకో అంశం కనుక తీసుకుంటే సార్, ప్రస్తుత రాజకీయ పార్టీలన్నిటి కూడా బీసీ వర్గం అనేది చాలా కీలకమైనటువంటి వర్గం. అంటే ఆ బీసీ వర్గాలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళది ఎక్కువ ఆధిక్యత ఉన్నటువంటి తరుణం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే 6 నెలల గడువు ఉన్నటువంటి ఈ తరుణంలో బీసీ వర్గానికి సంబంధించి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ మీకు ఈ పదవి ఇవ్వడం వెనుక మరి ఈ 6 నెలల్లో ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మరి అసలు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే గడువు తక్కువ ఉంది కదా. తప్పకుండా కార్యాచరణ అనేది 6 నెలల సమయంలోనే యుద్ధ ప్రాతిపదికన మనము ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళటం, మనము బీసీ వర్గాలకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన రోజు నుంచి 50% రిజర్వేషన్లో బీసీలకు భాగస్వాములు చేయటం, దాంట్లో కూడా 50% లేడీస్కి అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇంతవరకు క్యాబినెట్ హోదా కానించి చిన్న సర్పంచ్ వార్డు నెంబర్ వరకు కూడా ఎక్కువ లబ్ధి పొందినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అత్యధికంగా ఈరోజు 100%లో 57-58% బీసీలకి ఉన్నత పదవులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. కాబట్టి బీసీలందరినీ కూడా ఏకం చేసి రేపు రాబోయే ఎలక్షన్లకి మనకు చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళి బీసీలందరూ కూడా బలోపేతం చేసి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకుపోవడానికి మేము కృషి చేస్తాం. అలాగే ఇంకో అంశం కనుక తీసుకుంటే సార్, జీవో నెంబర్ 110 తీసుకుంటే కనుక ఫిక్స్డ్ శాలరీలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, ఇంకోటి 0 నెంబర్ 50 కనుక తీసుకుంటే కులం పరంగా దూషించే విధంగా ఉండకూడదు, వాళ్ళని ఏకవచనంతో పిలవకూడదు అని చెప్పి ఈ అంశాన్ని కూడా మీరు తీసుకెళ్లారు. దీని పట్ల ఆ జీవో కూడా పాస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారి పట్ల? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి నాయ బ్రాహ్మణులందరూ కూడా మనము అక్కడ తిరిగే సందర్భంలో పిల్లలకు కూడా స్కూల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ కుల సర్టిఫికేట్ రాయాలంటే ఆ ఊరు ఒక విలేజ్ కాబట్టి ఏం చేస్తాడు మీ నాన్న అంటే నాస్వరం అంటే వీళ్ళు భజంత్రీలు, వాయిద్య కళాకారులు, లేదు క్షౌరవృత్తి చేసుకుంటున్నాడంటే వీళ్ళు మంగలి అని చెప్పేవాళ్ళు. మేమేమన్నామంటే నాయ బ్రాహ్మణ అనేది ఒక కులము, అది ఎప్పటి నుంచో ఉంది. దీంట్లో సబ్ క్యాస్ట్లు అయినటువంటి మంగలి, మంగళ, భజంత్రి అనేటివి ఇవి తొలగించి ఓన్లీ నాయ బ్రాహ్మణ పెట్టాలనేటువంటి కోరికని మేము బోర్డులో సమావేశంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. దాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదించి దాని 50 జీవో ఇచ్చారు. దానివల్ల ఈరోజు నాయ బ్రాహ్మణులందరూ కూడా హర్షకేతనాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎండోమెంట్ దేవాలయం ఉన్నటువంటి అందరూ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గతంలో టికెట్ ప్రకారంగా ₹2, ₹5, ₹10 ఆ దేవస్థానాన్ని హోదాని బట్టి ఇచ్చేవాళ్ళు. దాన్ని లేదు, ఇది ఉద్యోగులుగా వీళ్ళని పరిగణించి వీళ్ళ ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేమైతే తీర్మానం చేసి గతంలో బోర్డు నుంచి పంపించాం. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి దాన్ని ఫిక్స్డ్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసి 20,000గా జీతాన్ని నిర్ణయించి దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే దానికి ఈ 110 జీవో ఇచ్చారు. ఆ జీవోను కూడా ఇప్పుడు అమలులోకి జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాని పట్ల కూడా నాయ బ్రాహ్మణులు ఏదైతే వృత్తి కళాకారులు ఉన్నారో, వాయిద్య కళాకారులు ఉన్నారో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కృతజ్ఞత తెలియజేశాము. ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో కనుక తీసుకుంటే ఇటు మైనార్టీస్ కావచ్చు, మరి ఎస్టీఎస్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించి రాజకీయ పరంగా వాళ్ళు తగినటువంటి హోదాలు అయితే ఉన్న తరుణం అయితే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. నాయ బ్రాహ్మణులకు సంబంధించి అయితే రాజకీయాల్లో ఉన్నటువంటి స్థానం చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పదవులు ఇవ్వడం, మరి బీసీ వర్గానికి కాకుండా ఇటు నాయ బ్రాహ్మణులకు కూడా ఇంత దగ్గరగా తీసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మా అదృష్టం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావటం. ప్రత్యేకంగా బీసీ కులాల్లో ఉండేటువంటి అన్ని కులాల కంటే కూడా ఈ 4 సంవత్సరాలు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి అధిక సమస్యల్ని వాళ్ళ బతుకుదెరు విషయంలో కానివ్వండి, వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానివ్వండి, వాళ్ళ రాజకీయ ఎదుగుదల. ఈరోజు చూసుకుంటే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్దమైనటువంటి ఈ ప్రపంచంలోనే 2వది. దాంట్లోనే సభ్యుడిగా యానాదయ్య గారికి అవకాశం ఇచ్చారు. అలాగే ఈరోజు నా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. ఈ కాకుండా జనరల్ కార్పొరేషన్లో డైరెక్టర్లుగాను, జనరల్ కార్పొరేషన్లో మెంబర్లుగాను, జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్లు కూడా ఇచ్చినటువంటి దాఖలా అండి. చిత్తూరు డిసిసి బ్యాంక్ రెడ్డమ్మ అని చెప్పేసి నాయ బ్రాహ్మణ కులం మహిళకి ఇచ్చారు. ఇలాగ ఎక్కువ పదవులు నాయ బ్రాహ్మణులకు
స్వీకరించినటువంటి దాఖలాలు ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గత 4 సంవత్సరాలుగా జరిగినటువంటిది ఇది. గతంలో ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వాలు కానివ్వండి పోయిన ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వాలు నాయ బ్రాహ్మణులు గౌరవించినటువంటి దాఖలాలు లేదు. అత్యధిక సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాయ బ్రాహ్మణులకి న్యాయం జరిగింది. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఇటు ఈ చైర్మన్ పదవులు ఉన్నారు, మరియు యానాదే గారు టీటీడీ మెంబర్గా ఉన్నారు. దీని పట్ల హర్షం ఎలా వ్యక్తం చేస్తారు? తప్పకుండా. ఇప్పుడు అతనికి వచ్చిన రోజే మాకు అత్యధిక భక్తులు యాత్రికులు ఉండేటువంటి దేవస్థానం, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానంలో ఒక బోర్డు సభ్యులు కావడం అనేది చాలా గౌరవంగా నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గౌరవంగా మేము స్వీకరించినాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. దాంట్లో భాగంగానే యానాదే గారికి టీటీడీ బోర్డు మెంబర్కి ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే నాయ బ్రాహ్మణులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిసినటువంటి కార్యక్రమం జరిగింది. పాలాభిషేకాలు జరిగాయి, అందరూ హర్షించారు. నూతనంగా నియమితులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారికి మరి మీకున్నటువంటి సాన్నిహిత సంబంధం ఏంటి? మరి అలానే నాయ బ్రాహ్మణ కార్పొరేషన్గా మీరు ఇటు పదవి స్వీకరించడం జరిగింది, మరియు అలానే సార్ కూడా టీటీడీ చైర్మన్గా పదవి స్వీకరించడం జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం? పెద్దలు గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారు నా గురువులు. ఆయన ద్వారానే ఈరోజు ఈ కార్పొరేషన్ చైర్మన్ అవటానికి కారకులు. రాజకీయంగా మేము మాట్లాడాలన్నా చేయాలన్నా ఏ విధంగా రాజకీయ నాయకుడు ఉన్నటువంటి అవగాహన అన్నీ కూడా మా గురువారి కరుణాకర్ రెడ్డి గారి ద్వారా మేము నేర్చుకొని అంచెలంచెలుగా ఈరోజు రాష్ట్ర నాయకుడిగా నిలబడింది అంటే కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు గతంలో టీటీడీ చైర్మన్ అయినప్పుడు కానీ దళిత గోవిందం, అదేవిధంగా వేలాది కొద్ది పెళ్ళిళ్ళు, ఫ్రీ తాలిబొట్లు ఇచ్చారు. అదేవిధంగా దళిత గోదాం పేరుతో దళిత వెళ్ళి కళ్యాణోత్సవాలు చేశారు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒకరు. అలాంటి నాయకుడి దగ్గర శిష్యుడిగా ఆయన గురువుగా స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు కూడా ఈ చైర్మన్ పదవి రావడానికి కూడా ముఖ్య కారకులు మా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మా గురువర్యులు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. వాళ్ళకి పాదాభివందనం. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకుంటే కనుక ఆయన వ్యక్తిగతంగానే కాకుండా ఇటు రాజకీయంగా కూడా అందరితో సన్నిహితంగా ఉంటారు, మరియు పదవులు రావడానికి కూడా ముఖ్య కారణం ఆయన అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీని వెనకమాల ఉన్నటువంటి తారతమ్యం ఏమిటి అసలు? ఒకటి, నిబద్ధత గల నాయకుడు. ఏదన్నా పని చెప్తే ఆ పనిని చేసి చూపేటువంటి నాయకుడు. మేము ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, పంచువాలిటీలో కూడా ఆయన అందరూ రాజకీయ నాయకులు మాత్రం 11 గంటలకు మీటింగ్ అయితే 12 గంటలకు 1 గంటకు వచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఆయన విషయంలో ఉదయం 8 గంటలకు మీటింగ్ అంటే కరెక్ట్గా 5 నిమిషాల ముందు ఉండేటువంటి రాజకీయ నాయకులు అరుదుగా చిక్కేటువంటి నాయకుడు మా గురువుగారు కరుణాకర్ రెడ్డి గారు. ఆయన పంచువాలిటీ కానివ్వండి, ఆయన క్రమశిక్షణ కానివ్వండి, ఆయన చేసేటువంటి పద్ధతులు కానివ్వండి, ఆయన ఆలోచించేటువంటి ఆలోచనలు ప్రజలకు ఏ విధంగా చేయాలనే దాంట్లో చాలా మేధావితనం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు మేము శిష్యులుగా ఉంటాం, జన్మతా కృతజ్ఞత. అంటే తిరుపతిలో కనుక తీసుకుంటే ఇప్పటికీ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి పదవులు కావచ్చు, మరియు ముఖ్యమైన నేతలు కూడా ఆయన శిష్యరికం తీసుకొనే ఆ పదవుల్లో ఉన్నారు. మరి రాజకీయం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకుని వచ్చారని చెప్పి ఒక వార్త అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అది 100% వాస్తవం. అది ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనేటువంటి చూపించగలిగినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. గతంలో కీర్తిశేషులు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాజకీయం అంటే ఎట్లా ఉండాలి, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణ గలతో పద్ధతితో క్రమ పద్ధతితో ఏ విధంగా చేయాలి, ఇచ్చిన మాట చెప్పిన మాటకి ఏది వ్యత్యాసం రాకుండా నిబద్ధత కలగ చేసినటువంటి కార్యకర్త కాడి నుంచి ఈరోజు టీటీడీ చైర్మన్ వరకు నిబద్ధత ఉండేటువంటి అలాంటి ఆయన దగ్గర మేము పనిచేయటం, శిష్యరికం చేయటం చాలా గౌరవంగా. సార్, ఇంకో ముఖ్యమైన అంశం సార్, ప్రస్తుతానికి అయితే టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి కొంతమంది ముఖ్యమైన నేతలు ఉన్నారు. మామూలుగా అయితే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళిన తర్వాత గౌరవం అనేది కొంతవరకు తగ్గిద్ది అంటారు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలకి కీలకమైనటువంటి పదవులు ఇస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న వారికి ఎటువంటి పదవులు లేరని చెప్పి మీరు గతంలో కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీ పదవి ఇవ్వడం పట్ల ఎలా అంటే ఆ ఇంపాక్ట్ అని పడిందని చెప్పుకోవచ్చా, లేదంటే ఆ వర్గం వారిని దగ్గర తీసుకున్నారని చెప్పుకోవచ్చా? రాజకీయ అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ పరిస్థితులు కావండి, జిల్లా పరిస్థితులు కావండి, దానికి అనుగుణంగా టీడీపీ నుంచి మన పార్టీకి వచ్చినటువంటి కార్యకర్తల్ని అక్కడ మనకు అవసరం రీత్యా కొన్ని పదవులు ఇచ్చినట్టు మాట అయితే వాస్తవం. కానీ వాస్తవంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కష్టపడిన వ్యక్తులకి, పార్టీకి మేలు చేసిన వ్యక్తులకే గుర్తించి పదవులు ఇవ్వటం జరిగింది. కొన్ని అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిణామాలను బట్టి అప్పటికప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంత నిరాశ ఉండే మాట వాస్తవం. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాం మనం ఆంధ్ర రాష్ట్రంలో. ఉండే పదవులన్నీ కూడా మనకే వచ్చాయి. ఇచ్చిన దాంట్లో అయిపోవచ్చు. ఈరోజు ఎమ్మెల్సీల్లో బీసీలు ఎక్కువ ఉన్నారు. దాదాపు 8 మందికి బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు. రాజ్యసభలో 3 ఇచ్చారు. ఈరోజు మంత్రులు 6 మందికి ఇచ్చారు. ఈ విధంగా అన్ని వీటిల్లో భాగస్వాముల్లో మనమే ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఎమ్మెల్యేలు, ఎక్కువ అన్ని పదవులు ఉన్నప్పుడు ఈ కొంచెం భాగస్వాములు అనేది తక్కువ ఎక్కువ అంటాం. ఎవరికో ఒకరికి అంటే పాతగా ఫస్ట్ నుంచి కష్టపడి నాకు రాలేదు అనుకున్న వాళ్ళకు తప్పకుండా భవిష్యత్తు ఉంది. నిన్న మీటింగ్లో దిశానిర్దేశం కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. కష్టపడిన వ్యక్తికి తప్పనిసరిగా మీకు నేను తోడుగా ఉంటానని దాన్ని నమ్ముకొని ఈరోజు ప్రజలందరూ కానీ, మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ దాంతోనే ఉంటారు. ఈ విధంగానే ముఖ్యమంత్రి గారిని ముందుకు తీసుకెళ్ళి కష్టపడి తీసుకుంటారు. ఈరోజు గతంలో 4 సంవత్సరాలు వచ్చి గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత నాకు చైర్మన్ ఇచ్చారు. గతంలో డైరెక్టర్కి ఇచ్చారు. అంటే ఎక్కడికెక్కడ అవకాశం ఉన్నప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకుంటా ముందుకు తీసుకెళ్తాను. దానితో ఏమి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా తృప్తిగానే ఉన్నారు. అంటే బీసీ వర్గాలకు సంబంధించి కొన్ని వేరే ఒక ఇతరత కులాల కలంగా తీసుకుంటే ఇతర పదవుల్లో ఉండడం జరిగింది. అంటే నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఎక్కువగా చిత్తూరు జిల్లాలో వినిపించేటువంటి పేరు తొండమల పుల్లయ్య గారు. ఇప్పుడు ఈ తరుణంలో మీకు ఈ పదవి వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణ సంఘం యొక్క గలం వినిపించే విధంగా ఉండబోతుంది అంటారా? లేదంటే నాయ బ్రాహ్మణుల సంఘంలో ఉన్నటువంటి నేతలు కూడా రాజకీయాల్లో రాణించగలరని చెప్పి 6 నెలల్లో ఏమన్నా అలా తీసుకునే విధంగా చేస్తున్నారా? తప్పకుండా. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఏదైతే చైర్మన్ ఇచ్చారో దానికి వంతుగా ఉడతాభక్తిగా నేను కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉండాలి. కాబట్టి నాయ బ్రాహ్మణులు ఉండేటువంటి అన్ని సంఘాలని కలుపుకొని మనకిచ్చినటువంటి ఇప్పటి వరకు దగ్గర ఒక 5-6 జీవోలు ఇచ్చారు. ఈ జీవోల్ని కూడా నాయ బ్రాహ్మణులకు తెలియజేసుకుంటూ ఒకరినొకరిని తోడు చేసుకుంటూ అన్ని జిల్లాలు తిరిగి నాయ బ్రాహ్మణులందరినీ ఏకతాటికి తెచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేట్టుగా చేస్తాను. తప్పకుండా దాంట్లో కృతజ్ఞతలు అవుతారనేది నేను సరే సార్, ఇంకొంచెం లాస్ట్గా ఒక చివరి అంశం సార్. ప్రస్తుతానికి అయితే చిత్తూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు అనేది రోజు మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతానికి సీనియర్ నాయకులు ఉన్నటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీసుకోవచ్చు, అటు బొమ్మన కన్నాకర్ రెడ్డి గారు తీసుకోవచ్చు. అంటే వేరే వర్గాల వారు కూడా చేతి కలుపుతున్నటువంటి ఈ తరుణంలో నాయ బ్రాహ్మణుల సంఘం తరపున మీరు వచ్చేటువంటి 24 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి కృషి చేయబోతున్నారు? మరి నాయ బ్రాహ్మణుల సంఘం నుంచి మరి అటు షురుగులే కాకుండా అంటే అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో నాయ బ్రాహ్మణుల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చేటువంటి బహుమతి ఎలా ఉండబోతుంది? నేను అదే చెప్పాను. ఇప్పుడు కూడా మీకు ముందు చెప్పింది కూడా అదే. నాయ బ్రాహ్మణులు ఉండేటువంటి ఉద్యోగ సంఘాలను కానివ్వండి, వాయిద్య కళాకారులు కానివ్వండి, వృత్తిపరమైనటువంటి క్షౌరవృత్తిదారులు కానివ్వండి, అన్ని వర్గాలని దగ్గరే తీసుకొని నాయ బ్రాహ్మణులకు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి ఏవైతే 4-5 జీవోలు ఉన్నాయో మళ్ళా మనకి ఏమి చేయాలి, ఇంకా ఏం కావాలి అనే దాంట్లో కూడా నిక్కచ్చిగా ఒక ప్లాన్ ప్రకారంగా, పథకం ప్రకారంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా దాన్ని చూసుకొని అందరినీ ఏకతాటిగా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయ బ్రాహ్మణులు అండగా ఉన్నారనే విషయాన్ని నేను ఈ మళ్ళా రేపు ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారికి గెలిపించుకొని ఆ జనాలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేసే విధంగా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతానికైతే మనం మాట్లాడడం తొండమల పుల్లయ్య గారితో. చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను కానీ మరి అటు నాయ బ్రాహ్మణుల సంఘాలను కూడా అందరిని కూడా కలుపుకునే విధంగా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక బహుమతిగా ఇవ్వబోతున్నామని చెప్తా ఉన్నారు. దాదాపు 30 సంవత్సరాలు నాయ బ్రాహ్మణులకు సంబంధించి అటు డైరెక్టర్గా పదవి చేయడం జరిగింది. మరి ఇప్పుడు 4 సంవత్సరాలు అధికారులు ఉన్న తర్వాత ఇప్పుడు అయిపోతున్నటువంటి ఈ తరుణంలో కూడా నాయ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి గుర్తించుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు నాకు నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇవ్వడం చాలా హర్షణీయం అని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నారు. మరియు వాళ్ళ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, అటు నాయ బ్రాహ్మణులు వివిధ రంగాల్లో ఉండడం కూడా జరిగింది. దీనికి సంబంధించి నాయ బ్రాహ్మణులు వచ్చే ఎలక్షన్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం పడతారని చెప్పి చెప్తా ఉన్నారు. మరింత